అందరికీ నమస్కారం. గత సెషన్లో మేము IC7408 మరియు IC7404 యొక్క పిన్ వివరాలను మరియు పిన్ నెంబర్ ఎలా గుర్తించాలి మరియు బ్రెడ్ బోర్డ్లో ఐసీలను ఎలా ఫిక్స్ చేయాలో నేర్చుకున్నాం. మునుపటి సెషన్ యొక్క కొనసాగింపుగా మనం అండ్ మరియు నాట్ గేట్ను ఉపయోగించి 2 to 4 డీకోడర్లో కనెక్షన్లను చేయడం మరియు ఇచ్చిన ట్రూత్ టేబుల్లో ధృవీకరించడం ప్రక్రియను చూద్దాం. డిజిటల్ ట్రైనర్ కిట్తో వచ్చిన యూజర్ మాన్యువల్ లేదా డాక్యుమెంటేషన్ని చూడండి. డిజిటల్ ట్రైనర్ కిట్లో టాగుల్ స్విచ్ల సెట్ను కలిగి ఉన్న ప్యానెల్ కోసం చూడండి. డిజిటల్ సిస్టమ్లలో బైనరీ వివరాలను సూచించడానికి టాగుల్ స్విచ్లు సాధారణంగా ఉపయోగించబడతాయి. ప్రతి స్విచ్ బైనరీ సంఖ్యలో నిర్దిష్ట బిట్కు అనుగుణంగా ఉండవచ్చు. ఉదాహరణకు 2 బిట్ బైనరీ సిస్టంలో మీరు 2 టాగుల్ స్విచ్లను కలిగి ఉండవచ్చు. ఒక్కొక్కటి ఒక్కో బిట్ను సూచిస్తాయి. సాధారణంగా డిజిటల్ ట్రైనర్ కిట్లు లాజిక్ 0 కోసం ఆఫ్ మరియు లాజిక్ 1 కోసం ఆన్ని సూచించే టాగుల్ స్విచ్ల అవుట్పుట్కి కనెక్ట్ చేయబడిన LED సూచికలను కలిగి ఉండవచ్చు. డిజిటల్ ట్రైనర్ కిట్లో అవుట్పుట్ LEDలు సాధారణంగా వివిధ డిజిటల్ సర్క్యూట్ల స్థితి లేదా అవుట్పుట్లను దృశ్యమానంగా సూచించడానికి ఉపయోగిస్తారు. వినియోగదారులు తాము పనిచేస్తున్న సర్క్యూట్ల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఈ LEDలు దృశ్య సూచికలుగా పనిచేస్తాయి. ఏదైనా 2 టాగుల్ స్విచ్లను ఇన్పుట్గా ఎంచుకోండి మరియు వాటికి S1 మరియు S2 అని పేరు పెట్టండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా టాగుల్ స్విచ్లు S1 మరియు S2లను నాట్ గేట్ IC74LS04 పిన్స్ 1 మరియు 3కి కనెక్ట్ చేయండి. నాట్ గేట్ యొక్క పిన్ 2ని అన్ గేట్ యొక్క పిన్ 1కి కనెక్ట్ చేయండి. నాట్ గేట్ యొక్క పిన్ 4ని అన్ గేట్ యొక్క పిన్ 9కి కనెక్ట్ చేయండి. నాట్ గేట్ యొక్క పిన్ 1ని అన్ గేట్ యొక్క పిన్ 13కి కనెక్ట్ చేయండి. నాట్ గేట్ యొక్క పిన్ 3ని అన్ గేట్ యొక్క పిన్ 12కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు IC74LS08 యొక్క AND గేట్లో 1 మరియు 4 పిన్లను ఇంటర్ కనెక్ట్ చేయండి. అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా IC74LS08 యొక్క AND గేట్లో 2 మరియు 9, 5 మరియు 12, 10 మరియు 13లను ఇంటర్ కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని అవుట్పుట్లలో ఏవైనా 4 LED అవుట్పుట్స్ గుర్తించండి మరియు వాటికి Y0, Y1, Y2 మరియు Y3 అని పేరు పెట్టండి. సర్క్యూట్ రేఖాచిత్ర ప్రకారం అవుట్పుట్ LED Y0కి పిన్స్ 3, అవుట్పుట్ LED Y1కి పిన్ 6, అవుట్పుట్ LED Y2కి పిన్ 8 మరియు అవుట్పుట్ LED Y3కి పిన్ 11ని వరుసగా కనెక్ట్ చేయండి. ట్రూత్ టేబుల్ ఉపయోగించి అవుట్పుట్ యొక్క ధృవీకరణ. టోగుల్ స్విచ్ S1ని ఇన్పుట్ Aగా ఉపయోగించబడింది మరియు S2ని ఇన్పుట్ Bగా మార్చండి. 5V DC సప్లైను ఆన్ చేయండి మరియు టాబ్యులేషన్లో చూపిన విధంగా 5V స్థానం లేదా 0 వోల్ట్ గ్రౌండ్ స్థానంలో వివిధ లాజిక్ స్థాయిల కోసం S1 అండ్ S2 స్విచ్లను ఆపరేట్ చేయండి. 2 to 4 డీకోడర్ యొక్క ట్రూత్ టేబుల్తో టేబుల్పై రీడింగ్స్ ధృవీకరించండి. ఇన్పుట్స్ A, B, అవుట్పుట్స్ Y0, Y1, Y2, Y3, ఇన్పుట్స్ 0, 0, అవుట్పుట్స్ 1, 0, 0, 0, ఇన్పుట్స్ 0, 1, అవుట్పుట్స్ 0, 1, 0, 0, ఇన్పుట్స్ 1, 0, అవుట్పుట్స్ 0, 0, 1, 0, ఇన్పుట్స్ 1, 1, అవుట్పుట్స్ 0, 0, 0, 1. ఇప్పుడు మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను.
అండ్ నాట్ గేట్లను ఉపయోగించి 2 to 4 డీకోడర్ను కన్స్ట్రక్ట్ మరియు టెస్ట్ చేయడం మరియు ట్రూత్ టేబుల్ను ధృవీకరించండి. ఇది 2 to 4 డీకోడర్ను నిర్మించడం మరియు పరీక్షించడంపై ఈ సెషన్ ముగిసింది. ధన్యవాదాలు.